కొన్ని మాటలు వినడానికి కాదు, అనుభవించడానికి. హాయ్ మనసున్న వాళ్ళారా! నేను సిద్ధు. ఈరోజు ఒక పెళ్లి ఫోటో చూసి, తన జీవితంలోనే ఏదో ఒకటి చనిపోయినట్టు అనిపించిన ఒక అబ్బాయి కథ చెబుతాను. కానీ ఈ కథలో విలన్ ఎవరు వెతకకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరు తప్పు చేయకపోయినా ఒక ప్రేమ ఓడిపోతుంది. కథ మొదలు పెడదామా? కార్తిక్ ఒక సాధారణ అబ్బాయి. ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. పెద్దగా డబ్బు లేదు. కానీ ఒక చిన్న కల ఉంది. తనని నిజంగా అర్థం చేసుకునే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి ప్రియా. వాళ్ళు మొదట కలిసింది ఒక కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో. మొదట పెద్దగా మాట్లాడుకోలేదు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలో, ఒక చిన్న రిప్లై, ఇంకో రిప్లై, ఆ తర్వాత రోజు మాట్లాడుకోవడం. మొదట గంట, తర్వాత 2 గంటలు, చివరికి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని స్థితి. ప్రియా ఎప్పుడూ కార్తీక్తో ఒక మాట చెప్పేది. నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు అనేది. కార్తీక్ కూడా నమ్మాడు. పూర్తిగా నమ్మాడు. ఒకరోజు కార్తీక్ అడిగాడు, మన గురించి ఇంట్లో చెప్తావా? ప్రియా కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత, చెప్తాను, కానీ కొంచెం టైం కావాలి. కార్తీక్ నవ్వాడు. సరే అనేశాడు. ఎందుకంటే అతనికి ప్రేమ మీద నమ్మకం ఉంది. ఆమె మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. 6 నెలలు గడిచాయి. ఒకరోజు ప్రియా కాల్ చేసింది. కానీ ఆమె గొంతులో ఎప్పుడు లేని భయం ఉంది. కార్తీక్, ఏమైంది? నాన్నకి మన విషయం తెలిసింది. కార్తీక్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఏమన్నారు అని అడిగాడు. ఆమె మెల్లగా చెప్పింది, మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. కారణం? కార్తీక్ చెడ్డవాడు కాదు. అతని కుటుంబం చెడ్డది కాదు. కేవలం వాళ్ళ కుటుంబాల ఆలోచనలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. కుటుంబ బాధ్యతలు వేరు. ప్రియా తండ్రికి తన కూతురి భవిష్యత్తు గురించి భయం. కార్తీక్కి మాత్రం ఒకటే నమ్మకం, మనిద్దరం కలిసి ఉంటే అన్ని సెట్ చేసుకోగలమని. కానీ ఇక్కడ నుంచి ప్రియ మారడం మొదలుపెట్టింది. కాల్స్ తగ్గాయి, మెసేజెస్ తగ్గాయి, బిజీ, లేటర్ మాట్లాడుతా, ఇంట్లో ఉన్నాను, ఇవే ఎక్కువయ్యాయి. కార్తీక్ అనుకున్నాడు, ఆమె నన్ను వదిలేస్తుందా అని. ఒక ఆదివారం ఉదయం 9:12 కార్తీక్ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ప్రియా పోస్టెడ్ ఏ ఫోటో. అతను క్యాజువల్గా ఓపెన్ చేశాడు. కానీ ఆ ఫోటో చూసిన వెంటనే అతని చేతులు వణికాయి. ప్రియా పెళ్లి కూతురు దుస్తుల్లో ఉంది. పక్కన ఇంకొక అబ్బాయి, కింద ఎంగేజ్డ్. కార్తీక్కి కోపం రాలేదు. మొదట తన కళ్ళను తానే నమ్మలేదు. ఇది నిజం కాదు అని అనుకున్నాడు. వెంటనే ఆమెకి కాల్ చేశాడు. రింగ్ అయింది. ఎవరు లిఫ్ట్ చేయలేదు. కొంతసేపటి తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. నన్ను క్షమించు, అంతే. 4 సంవత్సరాల ప్రేమకి ఒక చిన్న మెసేజ్, నన్ను క్షమించు. కార్తీక్ రిప్లై చేశాడు, నువ్వు నన్ను ప్రేమించలేదా? చాలాసేపటి తర్వాత ఆమె రిప్లై చేసింది, ప్రేమించాను అని. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. అందుకే ఈ మెసేజ్ రాయడం నాకు ఇంకా కష్టంగా ఉంది అని. ప్రియా చెప్పింది, వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇంట్లో పరిస్థితులు బాగా లేవు. ఆమెకి వచ్చిన సంబంధాన్ని కుటుంబం ఒప్పుకుంది. తండ్రి ఒక్కటే మాట అన్నాడు, నా తర్వాత నీకు తోడుగా ఉండే వ్యక్తి కావాలి. ఆమె కార్తీక్ గురించి చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఇంట్లో పరిస్థితి చూసి చివరికి తన ప్రేమ కంటే తన కుటుంబాన్ని ఎంచుకుంది. ఇక్కడ కార్తీక్ అడిగిన ప్రశ్న చాలా బాధగా ఉంది. అయితే నన్ను ఎందుకు ప్రేమించావు? ప్రియా దగ్గర ఆ ప్రశ్నకి సరైన సమాధానం లేదు. ఎందుకంటే
ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో మనం నిర్ణయించలేం. కానీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కొన్నిసార్లు పరిస్థితులు నిర్ణయిస్తాయి. కార్తీక్ చాలా రోజులు బాధపడ్డాడు. ఆమెని మర్చిపోవడానికి కాదు, ఆమెతో కలిసి ఊహించుకున్న భవిష్యత్తుని మర్చిపోవడానికి. ఎందుకంటే మనం మనిషిని మాత్రమే కోల్పోము, వాళ్ళతో కలలు కన్న జీవితాన్ని కూడా కోల్పోతాం. కానీ కొన్ని నెలల తర్వాత కార్తీక్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఆమె నా జీవితంలో ఉండలేదు, కానీ నా జీవితంలో ఒక భాగాన్ని మార్చి వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు ఒక కథ వింటున్నా. ఈరోజు ఈ కథ వింటున్న నీకు ఒక మాట: ఎవరో నిన్ను ప్రేమించి తర్వాత నీతో ఉండలేకపోయారని, ఆ ప్రేమ అబద్ధం అయిపోయిందని అనుకోకు. కొన్నిసార్లు కొన్ని ప్రేమలు మనతో జీవితాంతం ఉండడానికి రావు, మనల్ని ఒక్కసారి నిజంగా ప్రేమించగలమని గుర్తు చేయడానికి వస్తాయి. కానీ అదే సమయంలో నీ జీవితాన్ని ఆ జ్ఞాపకంలో ఆపేయకు. ఒక మనిషి నీ కథలో ఒక చాప్టర్ కావచ్చు, కానీ నీ మొత్తం పుస్తకం కాదు. ఈరోజు నా ప్రశ్న నీకే: నువ్వు నిజంగా ప్రేమించిన వ్యక్తిని కుటుంబం కోసం వదిలేయాల్సి వస్తే నువ్వు ఏం చేస్తావు? నీ సమాధానం కామెంట్లో చెప్పు. నేను సిద్ధు. ఇది సిద్ధు టాక్స్. కొన్ని మాటలు వినడానికి కాదు, అనుభవించడానికి.